సార్ రాంబాబు పసుమర్తి గారు ఈయన గతంలో ఏదైతే అమరావతి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు అందజేశారో ఆ టైంలో గీతాంజలి గారు వచ్చి ప్రెస్ మీట్లో సందిగ్ధం వ్యక్తం చేస్తే ఆనందపడితే ఆవిడని ట్రోల్ చేస్తే ఆవిడ ఆత్మహత్య చేసుకుందని ఒక వార్తలు వినపడ్డాయి. ఆ కేసుకి సంబంధించి ఈయన ప్రధాన నిందితుడుగా ఉన్నట్లుగా వార్తలు. సో ఇప్పుడు ఈయనని పట్టించుకోవట్లేదు అనేది సార్ మెయిన్గా ఆయన బాధపడుతున్నాడు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి అతను ఆ రోజు పెట్టిన ట్వీట్ కనుక ఒకసారి మీరు రోజులు అది కూడా చదివి వినిపిస్తే ప్రజలకి, సార్ నింజా గింజా అనుకుని ఏది పడితే మాట్లాడుతూ అతను అది ఒక ప్రాణం బలిదానంకి నాంది పలికితే అదే మనకి వాక్ స్వతంత్రం ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, లేదా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని సరళీకృత విధానంలో కాకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి ప్రవర్తిస్తే దానివల్ల వచ్చిన ఉపద్రవాలకి మీకైతే ఉపద్రవం వాళ్ళకైతే ఉపద్రవం కాదనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు ఒకటి ప్రతిదానికి నేను లాస్ట్ అతని పేరు ఏంటంటే కిరణ్, అతనిది కూడా ద నేచర్ ఆఫ్ కిరణ్ వీడియోస్ని చూసి కూడా తెలుగుదేశం ఓన్ చేసుకున్న దగ్గర కూడా నేను చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు, ఆయన ఇటు వచ్చి పని చేయమన్నారు అన్నప్పుడు వాట్ ఈస్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండా అన్న దాని మీద నేను విశ్లేషించాను. సో ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది ఎవరితోనైనా అవుతుంది. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా నేను జర్నలిస్ట్గా లేదంటే మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అన్న విషయం మాట్లాడుతున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ రీడ్ చేయడం రావాలి. మనం ఎవరో మనోభావాలు గాయపరిచేలా మాట్లాడుతూ అనవసరమైన పర్సనల్ విషయాల్ని ప్రజావేదికల్లో చర్చనీయాంశాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు సెన్సిటివిటీ అన్నది క్యారీ అవుతూ ఉంటుంది ఎవరికైనా సరే. మనసుకి గాయపరిచే హక్కు ఎవడూ లేదు సార్. ఒక దెబ్బ కొట్టేనా మరుపు ఉంటుందేమో కానీ ఒక మాటకి మరుపు ఉండదు కదా. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం అన్నది కూడా చాలా ఇది కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ అన్నవలసిన మాటలన్నీ అమ్మి సారీ రా నేను ఇలా అన్నానంటే కూడా అది ఎక్కడో దగ్గర హిట్ అవుతూనే ఉంటుంది మనకి. ఇప్పుడు మీకు నాకు చిన్న మాట తేడా వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ లైఫ్ లాంగ్ మన ఇద్దరం సారీలు చెప్పుకుని రోజు కలుస్తున్నా సరే ద ఒరిజినల్ మనకి ఇనిషియల్ డేస్లో ఉన్న అది ర్యాపో ఉండదు 100%. సరే కానీ అన్నట్టుగా ఉంటుంది. సో అట్లా మనకి తెలిసిన విషయాల్లో ఇతను ప్రవర్తన అసలు ఆ విధంగా ఆ ట్వీట్ చేసి అతన్ని ఆమె ప్రాణం పోవడానికి కారణమైన తర్వాత అమ్మాయి ఏమో చిన్నపిల్ల కాదు, 2 పిల్లలు ఉన్నారు ఆవిడకి. ఆవిడ పడిన మానసిక సంఘర్షణ ఒకసారి ఆలోచిద్దాం మనం. మరణం వరకు వెళ్తున్నారు, ఎంత మనకి 57 రోజులు జైల్లోనే మనకేదో ఉద్ధరించినట్టు మాట్లాడితే అంటే జైల్లో వచ్చిన వాళ్ళందరికీ పునరావాస కార్యక్రమాలు లేదంటే రీహాబ్ సెంటర్లు లేక ఇల్లులు పోతే ఇల్లు, మా బండి సంజయ్ గారు చెప్పినట్టు ఇల్లుకి ఇల్లు బండికి బండి అన్నట్టు మాట్లాడదాం అంటే ఎట్లా అవుతుంది? కర్మ ఇస్ బూమరాంగ్ అంటారా? ఒకటి గుర్తుంచుకోండి సార్, కర్మ ఫలాలు అనుభవించక తప్పవు. అది వల్ల రేపా అన్నది ఎవరికైనా వర్తిస్తుంది. దాకా ఎందుకు నేను 11వ తారీఖు లేదంటే నన్ను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏముందండి మీకు ఇలా ట్రోలింగ్లు జరుగుతున్నాయి, మిమ్మల్ని తిడుతున్నారు, ఏమవుతుందండి కూటమి ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అంటే ఏముందండి మా అయితే చంపేస్తారు అంతకన్నా ఇంకేముంది, చచ్చిపోయిన తర్వాత ఏమంటే దినం పోయిన నేనే మాట్లాడాను మాటకు చెప్తున్నా. దానికి ఈ రోజు కూడా నాకు కంటిన్యూస్ బొంబార్డింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడలేదని దబాయించను లేదా మాటకి నాకు బాధ్యత లేదన్నో ఎంతవరకు సమంజసం? అట్లా మనం ప్రతిదానికి మనం మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఇక్కడ ఇహపరాలు తెలుసుకోవాలి, ముందు ఏం మాడారు దానికి సమాధానం ఏమి ఇచ్చామో అవే కాకుండా ఎరా నీ ధనం పోయినాలంటే నేనేం చేయగలుగుతాను? సఫలాలు తీసుకున్నప్పుడు విఫలాలు కూడా తీసుకోవాలి కదా. ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మాట్లాడుతున్నప్పుడు అవతల దగ్గర నుంచి మెచ్చుకోలుతాను వస్తుంది లేదంటే వాళ్ళు తిడతారు. రెండింటికి మనం సమాయత్వయే మాట్లాడాలి తప్ప అది తిడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడను లేదా నన్ను పొగడాలి ఇదేంటిది అని ప్రతి ఒక్కరితో నేను వెంజంట పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, అవుతుంది ఎక్కడ ఇస్ ఎండ్లెస్ నాన్సెన్స్. భావ ప్రకటన అన్నప్పుడు అవతల వాళ్ళకి నొచ్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనం సంయమనం పాటించడం చాలా ఇంపార్టెంట్. అంతెందుకు సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కొంతమంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మాట్లాడుతున్నారు సార్. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, అటువంటి వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. అంత దరిద్రంగా మాట్లాడారు మొన్న ఈ మధ్య జగన్ గారికి సంబంధించి పర్సనల్ లైఫ్ గురించి కానీ ఇట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ఎలా సార్ ఈ గుణపాఠం ఎలా సార్ వీళ్ళకి? కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుందండి. ఇట్స్ వెరీ ఈజీ. నేను ఒక విషయం చెప్తాను మీకు సార్. నేను కూడా చిన్నపిల్లలు డిబేట్లకు వస్తుంటారు, వాళ్ళ వయసు ఖచ్చితంగా నా కొడుకు వయసు ఉంటుంది సార్. మనం మాట్లాడిన దానికి కూడా అరే తురేళ్ళ లెవెల్లో మాట్లాడుతున్నారు. మేము గమనిస్తున్నాం సింగులర్లు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవాళ బాగానే ఉంటాయి సార్. జరిగిన దానికోసం చిన్నప్పుడు చెప్తుంటారు జరుగుబాటు అంత సుఖం లేదని. జరుగుతున్నంతకాలం ఎలా ఉంటుందంటే బ్రహ్మాండంగా అరే ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దాని కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఎక్కడో దగ్గర ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఇవాళ సమాజంలో ఎలా ఉంటుందంటే మనం ఏమి ఇస్తున్నామో అది ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది.
మనం ఏమి ఇవ్వట్లేదు దాని గురించి మనం ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఏది పడితే అది ఆవాకులు చావకులు పాలుతూ ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా పర్యవసనాలు ఉంటాయి. సమాజం అది ఎక్స్పెక్ట్ చేయదు. మనం ఒక సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని ఆ సెన్సిటివిటీని క్యారీ చేస్తేనే యాక్సెప్టెన్స్ ఉంటుంది. అదే కదా బాగుంటుంది కదా భాష, ఎటకారాలు పటకారాలు ఎక్కువ చేస్తూ అరే తురేలు మాడుతూ ఇష్టం వచ్చినట్టు చెలరైపోయి మాట్లాడు అనుకోండి. నో, ఇప్పుడు మనకి మీడియా ఒకటి ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అనక్కర్లేదు. యాజ్ ఫర్ దిస్ థింగ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసుకుంటే సరిపోతుంది. గారు అన్నది కూడా యాడ్జెక్టివ్ కింద యూజ్ చేయాలి అక్కర్లేదు అన్నది కూడా జర్నలిజం కన్సిడరేషన్స్ ఉన్నాయి. అదే సార్. సో వెన్ వీఆర్ అడ్రస్సింగ్ నరేంద్ర మోడీజీ లేదంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లేదా గౌరవ ముఖ్యమంత్రి పేరు యూజ్ చేయనప్పుడు వీఆర్ రెస్పెక్టింగ్ ద చైర్. దిస్ వన్ షుడ్ నో. అవి ఎప్పుడైతే దాన్ని పరిమితులు దాటిపోతున్నాయో ఆ కాన్సిక్వెన్సెస్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అందులో చిన్నపిల్లలు వాళ్ళు వయసులో ఎంత ఉంటాయి సార్ వాళ్ళవి, వాళ్ళకి ఏం తెలుసు రాజకీయాల గురించి పూర్వపరాలు ఏం తెలుసు అని విశ్లేషణలుగా కూడా చాలామంది ఈ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చి కూడా వాళ్ళు అంటే నేను అంటుంది ఏంటంటే రాజకీయాలు పూర్వపరాలు తెలియకుండా ఇప్పుడున్న మేగడ రాజకీయాల్లో మాట్లాడతాం అంటే కుదరదు కదా. తెలుసుకుంటాం తెలిసేసుకున్నాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మనం ఏం చేయలేం సార్ దానికి. ఇప్పుడు స్వయం ప్రకటిత మేధావులను కొంతమంది ఉంటారు, అలా డిసైడ్ అయిపోయి నేనే మేధావు అనుకుని మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళతో. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అన్నవి ఎట్లా ఉంటాయంటే కన్స్ట్రక్టివ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇష్యూ బేస్డ్ ఉంటుంది, దానికి పూర్వపరాలు తెలుసుకుని మాట్లాడేమనుకోండి. ఇప్పుడు ఎందుకు భారతదేశం యుద్ధం చేసింది పాకిస్తాన్తో, ఇప్పుడు కంపారిటివ్ పాలిటిక్స్లో ఇందిరాగాంధీ గారు ఆయన నుంచి ఏం జరిగింది అన్న దాని మీద విశ్లేషకులు కానీ ప్రతి ఒక్కరు ఒక ప్రైమ్ మినిస్టర్ వాట్ సార్ట్ ఆఫ్ స్టబర్నిటీ ఎ స్టోన్ టు ద నేషన్ అన్నది అవన్నీ మనకు సాధారణంగా కనబడుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు మాడతాం అంటే ఎట్లా అవుతుంది? అథెంటిక్గా ఉన్నప్పుడు కూడా గుడ్ వెరీ గుడ్ కంపారిజన్ బిట్వీన్ నరేంద్ర మోడీ అండ్ ఇందిరాగాంధీ. ఈ రెండు కంపారిజన్స్లో హూ ఈస్ ద బెస్ట్ డెసిషన్ మేకర్ అన్న దగ్గర ప్రజలు నిర్ణయించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 56 ఇంచుల చేతి నరేంద్ర మోడీ అనుకుని దాని మీద విశ్లేషించుకుంటూ వెళ్ళారంటే గతం చూడాలి కదా. పాకిస్తాన్తో ఇదే మనకు కొత్త కాదు కదా యుద్ధాలు. సర్జికల్ స్ట్రైక్ ఇవ్వాలని దేశం ఇప్పటిదాకా అసలు భారతదేశ చరిత్రలో సర్జికల్ స్ట్రైకే జరగనట్టుగా మాట్లాడుతుంటే అది కాదు కదా. 65 నుంచి జరుగుతుంది సార్ యుద్ధం. సో ఇట్లా ప్రతి విషయంలోనూ ఏ పరాలు తెలుసుకుని ముందు వెనకాల తెలుసుకుని దాని గురించి మాట్లాడితే ఏదైనా అర్థం ఉంటుంది. నీకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు నచ్చడు, ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి నచ్చడు, ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ నచ్చడు. వాళ్ళు ఏం చేయ ఇప్పుడు ఇందాక చూడండి 25 లక్షలు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా 25 లక్షలు ఇచ్చారు. అది ఆయన దాతృత్వం చాటుకున్నాడు, ఆయన మంచి మనసు. అది మెచ్చుకోకుండా నాకు నచ్చడు కాబట్టి నెక్స్ట్ వన్ మాడతానంటే ఎట్లా కుదురుతుంది? దానికి కంపేర్ చేస్తే 75 లక్షలు ఇచ్చింది తగ్గిపోతుంది కాబట్టి 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని మాట్లాడుతుంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఆ సెన్సిటివిటీ మనం ఎవరికి క్యారీ చేస్తున్నాం? ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రభుత్వం కన్నా నాకన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ డబ్బులు నేను ₹1 కోటి నేను స్వచ్ఛందంగా ఇస్తున్నానని మీ అంతా మీరు వెళ్ళి ఇచ్చిన తర్వాత అప్పుడు కంపారిజన్ చేయమంటే మాట్లాడచ్చు. మనం ఏం చేయకుండా ఎవరి మట్టుకాడు ఈడి తప్పు ఆడి తప్పు ఈడి తప్పు అని మాట్లాడుతుంటే ఎలా? ఇప్పుడు అమ్మాయి ఆ రోజు మాట్లాడిన మాట ఏంటి, నాకు ల్యాండ్ ఎవరికైనా సరే జీవిత చిరకాల స్వప్నం ఏంటి సార్, నాకు ఒక ఇల్లు, అంతే కదా, సుఖాంత జీవితం కదా. 2 పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, తన పేరు మీద ఒక ఆస్తి వస్తే ఏ ఆడపిల్లని ఎలా సంతోషిస్తుంది? షీ హెస్ ఎక్స్ప్రెస్ దర్ ఫీలింగ్. అందరూ ఇలాగ జేవి స్వామియాజుల్లాగా ఎక్స్పెక్ట్ చేయాలి. శంకరాభరణంలో ఎలా ఉన్నాడు, నిఘంటువులాగా ఉన్నాడు, అసలు కనీసం ఈల్డ్ అవ్వకుండా ఎలా ఉన్నాడు అలాగే ఉండాలి, అందరూ అలాగే ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా అవుతుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అది ఎంతవరకు సమంజసం అన్న దగ్గర అతని విజ్ఞతకు వదలాలి. కష్టం వస్తే నీకు అందరూ భుజాంజలి చేయాలి, నేను కాపాడాలి అన్నప్పుడు కష్టం కోరి తెచ్చుకున్నావు నువ్వు. నాకు తెలిసి చంద్రబాబు గారు లేదా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా జగన్మోహన్ రెడ్డి అలా ట్వీట్ ఇవ్వడం ఎవడని చెప్తాడా? మన విజ్ఞత ఏంటి, మన విచక్షణ ఏంటి, మనం మాట్లాడుతుంది ఏంటి? ఎవరినో మెప్పించాలి, ఎవరి దగ్గర మనల్ని పొందాలి అనుకుని ఎందుకు ఎంత దిగజారాల్సి వస్తుంది వీళ్ళంతా? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్లో ట్వీట్లు పెడితే అవతల వాళ్ళ దగ్గర నుంచి లాట్ ఆఫ్ అప్లాస్ వస్తున్నాయి కాబట్టి నేను అదే పెడతాను అనుకున్నాం అనుకో, బాగానే ఉంటాయి. జరుగుబాటు అన్నాను అట్లా చూసారా, ఆ జరుగుబాటుకు దగ్గర మొన్నటమే బ్రేక్ అయింది అనుకోండి, ఏమవుతుంది? కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొని దమ్ము ధైర్యం లేనప్పుడు దేహేని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది డౌన్ఫాల్ చూడండి. ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం ఇలా తెగిచ్చి నిలబడి జీవితాన్ని పనంగా పెట్టుకునే వాళ్ళకి ఏం చెప్తారు, ఏంటి వాళ్ళకి తెలుసుకోవాల్సిన నీతి ఏంటి సార్? ఇందులో నీతి ఏమి ఉండదు సార్. ఇప్పుడు నేను పార్టీ కోసం పని చేయమంటారు, నిన్ను దాని అర్థం ఏంటి? ఆమె దొరికిన తిట్టుకో, దొరికిన కర్ర తీసుకుని నన్ను
కత్తి తీసుకుని ప్రతి ఒడిని ఇప్పుడు అని ఏమైనా పార్టీ ఏ పార్టీ అయినా డైరెక్షన్ ఇస్తుంది ఎవరికైనా? ఒక పార్టీ కార్యకర్తగా, లేదా పార్టీ మీద నువ్వు సంఘీభావం ప్రకటించే ఒక కార్యకర్తగా, లేదంటే ఆ పార్టీ కోసం పనిచేద్దాం అనుకున్న ఒక సైనికుడిగా అంటే నీ వంతుగా మంచిని ప్రబలించేలే చెయ్యి, ఎవడు కాదన్నాడు. అంతేకాని ఆయన తిడతాను ఏం తిడతాను, ఆ తిట్టిన తర్వాత ఆ అమ్మాయి చనిపోబట్టే కదా కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు అమ్మాయి చనిపోకుండా స్పోర్టివ్గా తీసుకుంది, ఏందన్నా నా సంతోషం నేను ఎక్స్ప్రెస్ చేయలేనా, నువ్వేందన్నా నన్ను ఏ భాషలో మాట్లాడేవని ట్వీట్ పెట్టింది అనుకోండి అమ్మాయి, అప్పుడు ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, దానికి ఏదో అయింది, ఆడపిల్లలు అలా అంటామని మనం తిడతాం, ఏదో అయిపోతుంది. కానీ అమ్మాయి ప్రాణమే పోయింది కదా అక్కడ. దానికి ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు ఆ మాడతానికి వస్తే ఈ ప్రభుత్వం పోషణ కస్టమర్లు లోపటేసి అలా ఎవడో శ్రీకాకుళం అవతల ఎవడికో మనోబోలు గాయమే కదా లోపల ఇంకో ఎక్స్టెన్షన్ ఇచ్చారు పీటీ వారెంట్లతో, అవన్నీ మర్చిపోతే అట్లా.